హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీ భారతి టెక్నాలజీస్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు వీడియోలో నేను ఆన్లైన్ క్లాసెస్ అనేవి ఎలా జరుగుతాయి మేడం, మీరు ఆన్లైన్లో క్లాసెస్ ఎలా తీసుకుంటారు అని చాలామంది స్టూడెంట్స్ నన్ను డౌట్స్ అడుగుతున్నారు. ప్లస్ ఆన్లైన్లో మేము క్లాసెస్ చెప్తామంటే కూడా చాలామందికి డౌట్, ఆన్లైన్లో క్లాసెస్ చెప్తే మాకు బాగా అర్థమవుతుందా లేదా, ఆన్లైన్లో డౌట్స్ వస్తే ఎలా క్లారిఫికేషన్ చేస్తారు, ఆన్లైన్ క్లాసెస్ ఎలా ఉంటాయి మేడం, ఆన్లైన్లో క్లాసెస్ ఎలా ప్రాక్టీస్ చేసుకోవచ్చు అని చాలామంది డౌట్స్ అడుగుతుంటారు. సో ఆన్లైన్ క్లాసెస్ అనేది ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తాము, స్టూడెంట్స్కి డౌట్స్ వచ్చినప్పుడు ఎలా క్లారిఫై చేస్తాము, స్టూడెంట్స్ ఆన్లైన్లో టాలీ ఫ్రైమ్ అనేది ఎలా ప్రాక్టీస్ చేసుకుంటారు, వాటన్నిటి గురించి ఈ వీడియోలో నేను క్లారిఫికేషన్ ఇవ్వబోతున్నాను. అదేవిధంగా ఈ వీడియోలో నేను జర్నల్ ఎంట్రీస్ స్టూడెంట్ దగ్గర నుంచి ప్రాక్టీస్ చేపిస్తున్నాను. సో ఆన్లైన్లో స్టూడెంట్స్ స్క్రీన్ షేర్ చేసి ఎలా ప్రాక్టీస్ చేస్తారు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. వీడియో చివరి వరకు చూడండి. సో ఆన్లైన్ క్లాసెస్ ఎలా జరుగుతాయి, ఎలా ప్రాక్టీస్ చేస్తారని మీకు అర్థమవుతుంది. కొంతమందికి డౌట్ ఏంటంటే ఆన్లైన్ క్లాసెస్ నేర్చుకుంటే సో వాళ్ళు ప్రాపర్గా క్లాసెస్ తీసుకోరు, మనం కట్టిన మనీ వేస్ట్ అయిపోతుంది. సో నెక్స్ట్ మనకి ఏదైనా డౌట్స్ వచ్చినప్పుడు ఫ్యూచర్లో క్లారిఫై చేస్తారా లేదా అని ఉంటుంది. మీ భయం కరెక్టే. సో ఆన్లైన్ క్లాసెస్ తీసుకునేటప్పుడు మనం కూడా జాగ్రత్తగా ఉండాలి. కానీ మా ఇన్స్టిట్యూట్లో అలా కాదు, మేము టైం టు టైం క్లాసెస్ కండక్ట్ చేస్తాము. సో మీకు ఏ టైంకి క్లాస్ జరుగుతుందంటే ఆ టైంకి కరెక్ట్ టైంకి క్లాసెస్ మెయింటైన్ చేస్తాము. సిలబస్ కంప్లీట్ అయ్యే వరకు మొత్తం కూడా క్లాసెస్ ఎక్స్ప్లెయిన్ చేస్తాము. జాబ్ ఓరియంటెడ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాము. డిసిప్లైన్ కూడా ఉంటుంది సో మీకు ఫ్యూచర్లో కూడా ఎటువంటి డౌట్స్ వచ్చినా కూడా క్లారిఫై చేయడం జరుగుతుంది. సో మీకు ఎటువంటి డౌట్ ఉన్నా కూడా క్లాస్లోనే క్లారిఫై చేసుకోవచ్చు సో నెక్స్ట్ ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. శ్రీ భారతి టెక్నాలజీస్ కంప్యూటర్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ మీరు టాలీ ఫ్రైమ్, జిఎస్టీ, టీడీఎస్, టీసీఎస్, టాక్సేషన్ కోర్సెస్ జాబ్ ఓరియంటెడ్గా నేర్చుకోవాలనుకుంటే డిస్క్రిప్షన్లో కాంటాక్ట్ నెంబర్ పెడతాను. ఆన్లైన్ క్లాసెస్ అందుబాటులో ఉంటాయి, రికార్డింగ్ వీడియో క్లాసెస్ కూడా ఉంటాయి. కాంటాక్ట్ అయ్యి మీ డీటెయిల్స్ తీసుకొని క్లాసుల్లో జాయిన్ అవ్వచ్చండి. Is that how I put the furniture? Furniture entry, purchased furniture for office use. అది మీరు జర్నల్ ఓచర్లో వేసుకోవచ్చు ఓకే, పేమెంట్ ఎంట్రీగా వేయకూడదు. పేమెంట్లో కూడా వేసుకోవచ్చు, మీ ఇష్టం అది. యూజ్డ్ ఫర్నిచర్ ఫర్ ఆఫీస్ యూజ్ అన్నాడు. వాళ్ళు ఏమి ఇవ్వలేదు కాబట్టి మనం క్యాష్గా కన్సిడర్ చేసుకుంటాం. మీరు పేమెంట్లో వేసుకోవచ్చు, లేకపోతే జర్నల్లో కూడా వేయచ్చు. రెండు ఇట్ ఈస్ కరెక్ట్. ఫర్నిచర్ అకౌంట్ క్యాష్ అని వేసుకుంటాం కదా, జర్నల్లో వేసుకోండి, లేకపోతే పేమెంట్లో ఉన్న వేసుకోండి, రెండు కరెక్టే. ఎందుకంటే మనకి అసెట్ నేమ్ వచ్చేస్తుంది కదా, ఫర్నిచర్ అని వచ్చేస్తుంది కదా. ఓకే, అప్పుడు నేను పంపించిన స్క్రీన్ షాట్ కరెక్టా మ్యామ్? ఒక్క నిమిషం నేను చూడలేదు, చూస్తాను. క్యాష్ అకౌంట్ డేటా ఫర్నిచర్ సేల్స్ లో వేశారు కదమ్మా, సేల్స్ రాంగ్ కదా. నేను సేల్స్ లో వేసానా? 1 minute. అవునమ్మా, చూడండి ఓచర్ నాకు సేల్స్ అని చూపిస్తుంది, దాన్ని మార్చేసేయండి పేమెంట్ గా కానీ, లేకపోతే సేల్స్ లో వేశారు ఓచర్. హౌ డు ఐ చేంజ్ ఇట్ నౌ మ్యామ్? ఎలా కరెక్షన్ చేసుకుంటాం? డే బుక్ కి వెళ్ళాలి కదమ్మా, డే బుక్ కి వెళ్ళి కరెక్షన్ చేసుకోవాలి కదా. మనం ఓచర్ లో ఏదైనా మిస్టేక్ చేస్తే డే బుక్ కి వెళ్ళి కరెక్షన్ చేసుకుంటాం కదా. డే బుక్ లో ఆ ఎంట్రీ లేదే మ్యామ్. అవునా, ఏ డేట్ లో వేశారు? ఒక నిమిషం ఆ స్క్రీన్ షాట్ చూడండి. డేట్ ఏది వేశారంటే ఫస్ట్ డిలీటెడా? ఓకే, ఇప్పుడు వేసుకోండి. ఇప్పుడు నేను జర్నల్ ఎంట్రీ వేస్తాను మ్యామ్. వెయ్యండి మా, జర్నల్ ఎంట్రీ వెయ్యండి. డెబిట్ క్యాష్, క్రెడిట్ ఫర్నిచర్ కదా మ్యామ్? అవును మా. యూజ్డ్ ఫర్నిచర్ ఫర్ ఆఫీస్ యూజ్. డెబిట్ ఫర్నిచర్ చేయాలి మా, ఫర్నిచర్ డెబిట్ చేయాలి, క్యాష్ క్రెడిట్ చేయాలి. ఫర్నిచర్ అకౌంట్ డేటా టు క్యాష్ మా, ఫిక్స్డ్ అసెట్ కదా ఫర్నిచర్, యాజ్ ఎ రియల్ అకౌంట్ కిందకి వస్తుంది. ఫర్నిచర్ అకౌంట్ డేటా టు క్యాష్ అకౌంట్ మా, డెబిట్ లో ఫర్నిచర్ వేసుకోవాలి. నెక్స్ట్ ఓపెన్ ఏ బ్యాంక్ అకౌంట్ ఇన్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ విత్ క్యాష్ అన్నాడు మా, ఇది క్యాష్ డిపాజిట్ చేస్తున్నట్టే కదా మా లెక్క. కాంట్రాలో వేసుకుంటామ్మా, కాంట్రా కదా ఇది, బ్యాంక్ టు క్యాష్ అన్నాడు, కాంట్రా ఓచరు బ్యాంక్ ని డెబిట్ చేయాలి, క్యాష్ ని క్రెడిట్ చేయాలి మా. నెక్స్ట్ పర్చేజ్డ్ మిషనరీ ఫర్ ఆఫీస్ యూజ్ అన్నాడు, ఇది కూడా మనకి మిషనరీ ఇంకా మిషన్ పర్చేస్ చేసుకుంటున్నాము, ఫిక్స్డ్ అసెట్టే కదమ్మా. ఏదర్ జర్నల్ ఓచర్ ఆర్
పేమెంట్ ఓచర్ లో వేసుకోండి మా, రెండు కరెక్టే కదా. జర్నల్ ఎంట్రీగా వేసేదిగా ఉంటే డెబిట్ మిషనరీ డెబిట్ మెషినరీ. క్రెడిట్ ద క్యాష్ కదమ్మా. మ్యామ్ 1 మినిట్, ఇప్పుడు జర్నల్ ఎంట్రీ వేస్తే డెబిట్ లో నాకు మెషినరీ రాలేదే. క్రియేట్ చేశారా లెడ్జర్ లేదా చూసుకోండి మా, క్రియేట్ చేయకపోతే రాదు కదా. లెడ్జర్ ఉందా లేదా చూసుకోండి. లెడ్జర్ ఐ నీడ్ టు క్రియేట్, బట్ ఇంతకు ముందు ఒకసారి వేసినట్టు గుర్తుంది. సో ఒకసారి చెక్ చేసుకోండి. ఎం అని టైప్ చేయండి, వస్తుంది రైట్ సైడ్. నో మ్యామ్, ఐఎమ్ క్రియేటింగ్. సో ఇప్పుడు కాస్ట్ సెంటర్స్ ఆర్ అప్లికబుల్ నో పెట్టాలి కదా మ్యామ్. నో పెట్టేసేం అవసరం లేదు. సో ఇది డిఫరెంట్ బ్రాంచెస్ ఇవన్నీ ఉంటేనే ఆ కాస్ట్ సెంటర్స్ యూస్ చేస్తాం. అవును అవును, లేకపోతే మనకు అవసరం లేదు మా. నెక్స్ట్ వన్ ఏముందండి? హే, కాస్ట్ కేటగిరీ ఇవన్నీ చూపిస్తుంది. వాట్ ఇస్ హ్యాపెనింగ్? 1 మినిట్ మ్యామ్. ఓకే మా, ఓకే అలాగే. ఓకే మ్యామ్, నెక్స్ట్ పెయిడ్ రెంట్ 4500, అది పేమెంట్ కదా మ్యామ్? అవును మా, పేమెంట్ ఏమా. సో క్యాష్ తీసుకుంటున్నాను. రెంట్ అకౌంట్ డేటా టు క్యాష్ మా. సో మీరు సిస్టమ్ లో కనెక్ట్ అయ్యారా, ఫోన్ లో కనెక్ట్ అయ్యారమ్మా? ల్యాప్టాప్ లోనే మ్యామ్. అలాగైతే స్క్రీన్ షేర్ చేయండి, నేను చూస్తుంటాను కదా. ఐ డోంట్ నో హౌ టు డూ దట్. హౌ డు ఐ షేర్ స్క్రీన్ మ్యామ్? అక్కడ మీకు బాటమ్ ఆఫ్ ద పేజ్ లో ప్రెజెంట్ నవ్ అనే బటన్ ఉంటుంది చూడు మా, ఆరో మార్క్. రమేష్ గారు ప్రాక్టీస్ చేశారా? నిన్న ఇన్వెంటరీ చెప్పాను కదా అది. హలో మేడం, బట్ పూర్తి చేయలేదు, కొన్ని చేశాను మేడం. అవునా, డౌట్స్ ఏమైనా ఉన్నాయా? లేదు మేడం, యాజ్ ఆఫ్ నౌ ఏం లేవు. ఓకే అండి, అలాగే ఓకే మా, స్క్రీన్ షేర్ చేయండి స్వాతి గారు. సో మ్యామ్ ఇప్పుడు స్క్రీన్ షేర్ చేయాలంటే వాట్ షుడ్ ఐ డూ మ్యామ్? బాటమ్ ఆఫ్ ద పేజ్ లో షేర్ బటన్ ఉంటుంది చూడండి మా, ప్రెజెంట్ నవ్ అనే బటన్ ఉంటది. ఆరో మార్క్ పైకి ఉంటుంది చూడండి, ఆ బటన్ పైన క్లిక్ చేయాలి. ఆ బటన్ పైన క్లిక్ చేసి మీరు ఏ స్క్రీన్ షేర్ చేయాలనుకుంటారో సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే ఓకే, కనిపిస్తుందిలేండి. ఇప్పుడు మీరు ఏది, ఇప్పుడు ఈ కాస్ట్ సెంటర్ ఎందుకు వచ్చింది మీకు మధ్యలో? నో పెట్టేశారు కదా. రెంట్ లెడ్జర్, ఒక నిమిషం మా, ఇప్పుడు రెంట్ లెడ్జర్ దగ్గరికి వెళ్ళండి. కంట్రోల్ ఎంటర్ ప్రెస్ చేయండి, కంట్రోల్ ఎంటర్ కీబోర్డ్ లో కంట్రోల్ ఎంటర్ ప్రెస్ చేసి అక్కడ కాస్ట్ సెంటర్స్ ఆర్ అప్లికబుల్ నో పెట్టేసాయి. నో. ఇప్పుడు సేవ్ చేసేయండి, కంట్రోల్ ఏ ప్రెస్ చేస్తే ఇమీడియట్ గా సేవ్ అయిపోతుంది. ఇప్పుడు రాదులేండి, ఇప్పుడు ఎంటర్ ఇచ్చి సేవ్ చేసుకోండి వచ్చారు. నెక్స్ట్ ఏం చేశారు? నెక్స్ట్ ఏముంది మా మీకు? 5th క్వశ్చన్ మా, పర్చేజ్డ్ ఫ్రమ్ హరీష్ ఎలక్ట్రానిక్స్ అండ్ క్రెడిట్. సో హరీష్ అంటే క్రెడిట్ అంటే అప్పుగా తీసుకుంటున్నాము. 20 నెంబర్స్ ఆఫ్ ఐరన్ మా, ఆఫ్ ఫిలిప్స్ నుంచి పర్చేస్ చేస్తున్నాము 900 నెంబర్స్. 15 నెంబర్స్ ఆఫ్ జ్యూసర్ మిక్సర్ K1910 ఆఫ్ ఎల్జీ 2000 నెంబర్స్ పర్చేస్ చేస్తున్నామ్మా. ఇవి మీరు స్టాక్ ఐటమ్ క్రియేట్ చేసుకోవాలి మా. ఫస్ట్ చేసేసాను మ్యామ్. పార్టీ నేమ్ క్రియేట్ చేసుకున్నారా? హరీష్ అది మాత్రం ఇంకా లేదు. 1 మినిట్. సరే, స్టాక్ ఐటమ్స్ క్రియేట్ చేస్తుంటే వోచర్కి వెళ్ళిపోండి మా. వోచర్కి వెళ్ళండి. సరే, ఇప్పుడు 5th క్వశ్చన్ వేయాలంటే పర్చేజ్ వోచర్ కావాలి కదా, పర్చేజ్ వోచర్ తీసుకోండి. సో ఇప్పుడు ఇక్కడ ఇప్పుడు మీరు చూడండి మా, మీరు అకౌంటింగ్ ఇన్వాయిస్ మోడ్ లో ఉన్నారు కదా. ఐటమ్ ఇన్వాయిస్ మోడ్ కి చేంజ్ చేయండి. రైట్ సైడ్ బటన్ బార్ లో చేంజ్ మోడ్ క్లిక్ చేసుకోండి. ఐటమ్ ఇన్వాయిస్ సెలెక్ట్ చేసుకోండి. ఓకే, ఇప్పుడు ఇన్వాయిస్ నెంబర్ అవన్నీ వేసుకోండి. సప్లయర్ ఇన్వాయిస్ నెంబరు, పార్టీ నేమ్ ఇప్పుడు క్రియేట్ చేసుకోండి. రైట్ సైడ్ క్రియేట్ బటన్ క్లిక్ చేసి క్రియేట్ చేయండి. హరీష్ ఎలక్ట్రానిక్స్. సంధి క్రెడిటార్ కదా. సేవ్ చేసేయండి, కంట్రోల్ ఏ ఇచ్చేసేయండి. మీరు అంతసేపులో ఎంట్రీ చేయని అవసరం లేదు. ఇక్కడ కూడా కంట్రోల్ ఏ ఇస్తే అది సేవ్ అవుతుంది. ఓకే మా, ఇప్పుడు పర్చేజ్ లెడ్జర్. ఇప్పుడు ఏ ఐటెం పర్చేజ్ చేస్తున్నారు? ఐటెం ఫస్ట్ ఐ అని టైప్ చేయండి. రైట్ సైడ్ సెలెక్ట్ చేసుకోండి. M1200. ఎన్ని నెంబర్స్ పర్చేజ్ చేస్తున్నారు? 900 కదా. కాదు మా, 20.
900 కాస్ట్. ఓకే. నెక్స్ట్ ఐటమ్ తీసుకోండి, అంతే, ఇంకేం లేగా అక్కడ. సేవ్ చేసేయండి. ఓకే. నెక్స్ట్ కూడా సేమ్ అంతే కదమ్మా. 6th ట్రాన్సాక్షన్ కూడా పర్చేజ్ అలాగే వేస్తాం కదా. ఎస్ మ్యామ్. పర్చేజ్డ్ ఫ్రమ్ గాన్షమ్ ఎలక్ట్రానిక్స్ అన్నాడు. లెడ్జర్ క్రియేట్ చేసుకోండి. సో మీరు వర్క్ చేసేటప్పుడు కూడా సేమ్ ఇలాగే చేసుకుంటాం అంతే, మనం పర్చేస్ సేల్ వేసేటప్పుడు. ఓకే మ్యామ్. పర్చేస్ సెలెక్ట్ చేసుకున్నారు. ఏ ఐటెం పర్చేస్ చేస్తున్నారమ్మా? టెలివిజన్ కదా, 32 inches అన్నారు. శాంసంగ్ టెలివిజన్ 40 నెంబర్స్ 15,000 రూపీస్ ఈచ్. 25 నెంబర్స్ ఫ్రిడ్జ్ మా. ఓకే మ్యామ్. ఓకే, ఇప్పుడు చూడండి నెక్స్ట్ ట్రాన్సాక్షన్ మీకు మనం పర్చేస్ చేసాము, వాళ్ళకి పే చేస్తున్నాం కదమ్మా. పెయిడ్ టు గాన్షమ్ ఎలక్ట్రానిక్స్ 4 lakh రూపీ ఇన్ క్యాష్ అన్నాడు మా. పేమెంట్ లో వేయాలి కదమ్మా, మనం పర్చేస్ చేసాము, ఇప్పుడు వాళ్ళకి క్యాష్ పే చేస్తున్నాం. పేమెంట్ లో వీడు క్యాష్ ద్వారానే పే చేస్తున్నాడు, కరెక్టే, వేసేయండి అంతే. అక్కడ పార్టీ నేమ్ తీసేసుకోండి. 4 lakh రూపీ పే చేస్తున్నాం. ఎంటర్ ఇచ్చేసేయండి. అగైనెస్ రెఫరెన్స్ తీసుకోవాలి. కరెక్ట్. ఓకే. నెక్స్ట్ మా 8th ట్రాన్సాక్షన్ దేంట్లో వేస్తామండి? పెయిడ్ ట్యాక్స్ పెయిడ్ ఇన్ క్యాష్ అన్నాడు మా. ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్ కదా మ్యామ్. ఓచరు పేమెంట్ అనుకుంటాను, రైట్ మ్యామ్? అవును మా, పేమెంట్ వేసుకోవచ్చు. పేమెంటే మా, పేమెంటే. ఓకే, మనం ఏ సిచ్యువేషన్స్ లో లైక్ ఫర్ విచ్ కేసెస్ విల్ పుట్ జర్నల్ అండ్ విచ్ వన్ వి విల్ పుట్? మా నేను మీకు జర్నల్ వచ్చే డెఫినేషన్ ఇచ్చాను కదా, అది ఒకసారి చదవండి. ఓన్లీ ఫిక్స్డ్ డిపాజిట్ పర్చేజ్ ఎంట్రీస్, అవుట్ స్టాండింగ్ పేమెంట్స్ ఏమైనా ఉంటే అవి. నెక్స్ట్ ఫిక్స్డ్ అసెట్ పర్చేజ్, అవుట్ స్టాండింగ్ ఎంట్రీస్, డిప్రిషియేషన్ ఎంట్రీస్, సాలరీ అడ్జస్ట్మెంట్ ఎంట్రీస్, అవి మాత్రమే జర్నల్లో వేస్తాం, ఇంకేం వెయ్యమ్మా. దిస్ విల్ గో అండర్ ఇండైరెక్ట్, రైట్ మ్యామ్? ఇండైరెక్ట్ ట్యాక్సీ పేరు కదమ్మా. లెడ్జర్ క్రియేట్ చేయలేదేమో, ట్యాక్సీ పేరు క్రియేట్ చేసుకోండి లెడ్జర్. ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. నెక్స్ట్ వన్ మీరే చెప్పాలి నాకు, మీరిద్దరిలో ఎవరో ఒకరు. నెక్స్ట్ ట్రాన్సాక్షన్ వచ్చి విత్ ద క్యాష్ ఫర్ పర్సనల్ యూజ్ అన్నాడు మా. దేంట్లో వేస్తామండి దీన్ని? నేను చెప్పాను చాలా సార్లు. డ్రాయింగ్స్ అకౌంట్. గుడ్ మా రమేష్ గారు, డ్రాయింగ్స్ కదా, పేమెంట్ మా. కాంట్రా కాదండి, వాడు పర్సనల్ యూజ్ అన్నాడు కదమ్మా. పర్సనల్ యూజ్ కి యూజ్ చేసుకున్నది డ్రాయింగ్స్ లోనే కదా వేస్తాము. ఓకే. మన ఎంట్రీ ఎలాగొస్తుంది మా? డ్రాయింగ్స్ అకౌంట్ డేటా టు క్యాష్ మా, పేమెంట్ లో వేయాలి. అకౌంట్ దగ్గర క్యాష్ తీసుకోండి, పర్టికులర్స్ లో డ్రాయింగ్స్ వేసుకుంటాం. సో పర్సనల్ గా యూజ్ చేసుకున్న అమౌంట్ డ్రాయింగ్స్ లో వేసుకోవాలి, పర్సనల్ డ్రాయింగ్స్ వేస్తూ. నెక్స్ట్ మా సోల్డ్ దిస్ బిలో ఐటమ్స్ టు రజత్ శర్మ అని క్రెడిట్ అన్నాడు మా. సేల్స్ వచ్చారు కదా మాది. ఎస్ మ్యామ్. సేల్స్ వచ్చారు వేసేయండి. లెడ్జర్ లేకపోతే క్రియేట్ చేసుకోండి.
కంట్రోల్ ఏ ఇచ్చేసేయండి శ్వేత, కంట్రోల్ ఏ ప్రెస్ చేసేయండి. సెంటర్ ఇచ్చేసేయండి. సేల్స్. నేమ్ ఆఫ్ ఐటమ్ ఏం తీసుకున్నారు? ఇంతకు ముందే ఉన్నాయి, బ్రిస్ట్ వాచ్. 4 నెంబర్స్ 1500 ఈచ్. ఇక్కడ మనకి ఎగ్జాంపుల్ ఉంది, మీరు వర్క్ చేసుకునేటప్పుడు సేమ్ ఇదే ప్రాసెస్ లో మనకు బిల్స్ ఉంటాయి అంతే. సో వాటిని ఎంట్రీ చేసుకునేది, మీకు డిఫరెన్స్ ఏముండదు మా. ఓకే. సేవ్ చేసుకోండి. ఇది న్యూ రెఫరెన్సా మ్యామ్? అవును కదా, సేల్ వేసినప్పుడు న్యూ రెఫరెన్సే తీసుకోవాలి కదమ్మా. సేల్స్ ఇన్వాయిస్, పర్చేజ్ ఇన్వాయిస్ వేసినప్పుడు న్యూ రెఫరెన్సే తీసుకోవాలి. నెక్స్ట్ మా 11th వన్ చూడండి, పెయిడ్ క్యారేజ్ ఎక్స్పెన్సెస్ అన్నాడు మా. ఓకే. క్యారేజ్ ఎక్స్పెన్సెస్ అంటే ఇండైరెక్టే కదా. క్యారేజ్ ఎక్స్పెన్సెస్ లెడ్జరు క్రియేట్ చేసుకోండి. నెక్స్ట్ ట్రాన్సాక్షన్ ఏముంది మా? 12th ట్రాన్సాక్షన్ మీరే చెప్పాలి నాకు. పర్చేజ్, క్యాష్ పర్చేజ్ అన్నాడు. ఇప్పుడు ఎలా తీసుకుంటాము క్యాష్ పర్చేజ్, ఎలా ఎంట్రీ చేస్తాము? పార్టీ నేమ్ దగ్గర క్యాష్ తీసుకోవాలి, క్యాష్. సో మిగతా ప్రాసెస్ అంతా సేమే. ఇంకా ఏ ఐటమ్స్ పర్చేజ్ చేస్తున్నారో 1 by 1 తీసుకోండి. ఓకే. ఇది ప్రైస్ లేదే మ్యామ్ ఇక్కడ. 22 నంబర్స్ ప్రైస్ 22 నెంబర్స్ ఇచ్చాడు. అవును మా, ప్రైస్ ఇవ్వలేదు. మీరు వేసుకోండి మా, ఏదో ఒకటి వేసుకోండి. ఐ మీన్ మీరు పర్చేస్ చేసిన దానికంటే కూడా ఎక్కువ ప్రైస్ వేసుకోండి. సో పర్చేసింగ్ కాస్ట్ ఎంత ఉంది? టీవీ 16 అని ఇచ్చాడు. 26 ఇంచెస్ టీవీ పర్చేస్ చేస్తున్నారు మా. 16 ఇంచెస్ ఉందా? పర్చేజ్ లేదనుకుంటాను కదా. ఐ థింక్ ఇప్పుడే పర్చేస్ చేస్తున్నాం మ్యామ్. అవును మా, వేసుకోండి మా, అందాజుగా వేసుకోండి. ఒక 12,000 వేసుకోండి, పర్లేదు, ఏం కాదు కదా. 12,000 వేసుకోండి. నెక్స్ట్ పార్టీ నెంబర్స్ డిటిహెచ్ ఆఫ్ టాటా స్కై. నెక్స్ట్ ఐటమ్ ఏముంది మా? థర్డ్, ఇంకా అంతే కదా. థర్డ్ వన్ కూడా ఉంది. 10 నెంబర్స్ ఆఫ్ ఏసీస్ అన్నాడు. మల్టిపుల్ ఐటమ్స్ ఇచ్చేసాడు. ఓకే. నెక్స్ట్ మా 30th వన్, 13వ నెంబర్ క్వశ్చన్. సోల్డ్ టు ధీరజ్ వర్మ అని క్రెడిట్ అన్నాడు మా. మొత్తం కూడా సేల్స్ లో వేసేయడమే కదా. అండ్ 6 ఐటమ్స్ ఇచ్చాడు ఇక్కడ. 6 ఐటమ్స్ కూడా 1 by 1 వేసుకోండి.
అదేమా అదే 16 ఇంచెస్ టీవీ 6200 ఈచ్. నెక్స్ట్ వన్ వచ్చి డిటిహెచ్ 4 నెంబర్స్ 1000 రూపీస్ ఈచ్. నెక్స్ట్ 14th వన్ క్యాష్ పెయిడ్ అన్నాడు మా, పేమెంట్ కదా. Yes, ma'am. ఎంత 2 lakh రూపీ పే చేస్తున్నారు? కరెక్టే, ఆగైనా షెవరెన్స్ తీసుకోవాలి. నెక్స్ట్ 5th క్వశ్చన్ మా, పెయిడ్ టు హరీష్ ఎలక్ట్రానిక్స్ ఫర్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ అన్నాడు మా. 2000 ఓన్లీ 2000 పే చేస్తున్నారు, అగైన్ షెఫరెన్స్. నెక్స్ట్ 16th ట్రాన్సాక్షన్ రిసీవ్డ్ అమౌంట్ ఫ్రమ్ ధీరజ్ వర్మ అండ్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ అన్నాడు మా. అంటే మీరు ధీరజ్ వర్మ నుంచి రిసీవ్ చేసుకుంటున్నారు, వాళ్ళకి సేల్ చేసాం ఇంతకు ముందు. ఓకే. ఇప్పుడు అకౌంట్ దగ్గర బ్యాంక్ నేమ్ తీసుకోండి, హెచ్డిఎఫ్సి బ్యాంక్ మన బ్యాంకులో చెక్ వేసుకుంటున్నాము. సో పర్టికులర్స్ లో పార్టీ నేమ్ తీసుకోండి, ధీరజ్ వర్మ. ఎంత అమౌంట్ రిసీవ్ చేసుకుంటున్నారు? 1 lakh. అగైన్ షిఫరెన్స్ మా. నెక్స్ట్ 17th వన్ మా, పెయిడ్ ఫర్ శాలరీ ఇన్ క్యాష్ అన్నాడు, పెయిడ్ ఎలక్ట్రిసిటీ బిల్ ఇన్ క్యాష్ అన్నాడు మా. రెండు కూడా క్యాష్ ద్వారా పే చేస్తున్నాము, పేమెంట్ లో వేసేసుకోవచ్చు మీరు క్యాష్. అక్కడ ఏంటి ఏం పే చేస్తున్నాం? శాలరీ మా, శాలరీ తీసుకోండి, అమౌంట్ వేసుకోండి ఎంత ఉందో, 15,000. ఇప్పుడు కాస్ట్ సెంటర్ వచ్చిందా, ఎంటర్ ఇచ్చేసేయండి మా, పర్లేదు ఎంటర్ ఇచ్చేసేయండి. ఇప్పుడు మళ్ళీ ఇంకోటి ఏముంది మా, ఎలక్ట్రిసిటీ బిల్లు క్రియేట్ చేసుకున్నారా లెడ్జరు? లేదు, క్రియేట్ చేసుకోండి. ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ మా, ఎలక్ట్రిసిటీ బిల్స్ ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. అక్కడ కాస్ట్ సెంటర్స్ ఆర్ అప్లికబుల్, నో ఉండాలి, నో. సేవ్ చేసేయండి, కంట్రోలే. ఇప్పుడు అక్కడే వేసేసేయండి అమౌంట్ 4,000. ఇప్పుడు పెయిడ్ రెంట్ ఫ్రమ్ బ్యాంక్ అకౌంట్ అన్నాడు మా, బ్యాంక్ నుంచి రెంట్ పే చేస్తున్నాము. ఏ చెక్ ద్వారా పే చేస్తున్నారు? రెంట్ అకౌంట్ 8,000. నెక్స్ట్ పెయిడ్ వాటర్ బిల్ ఎక్స్పెన్సెస్ అన్నాడు మా. నెక్స్ట్ డిపాజిట్ క్యాష్ ఇన్ వాటర్ ట్యాక్స్. వాటర్ బిల్ కదా మ్యామ్? వాటర్ పర్లేదు, ఏదైనా ఒకటే కదా, తీసుకోండి పర్లేదు, నో ప్రాబ్లం. 600 రూపీస్. బ్యాక్ స్పేస్ ఇవ్వండి మా, బ్యాక్ స్పేస్ ఇవ్వండి చెప్తాను. బ్యాక్ స్పేస్. ఇప్పుడు వాటర్ ట్యాక్స్ లెడ్జర్ దగ్గరికి వెళ్ళండి, కంట్రోల్ ఎంటర్ ప్రెస్ చేయండి మా, ఆల్టర్ చేసేయండి. కాస్ట్ సెంటర్స్ ఆర్ అప్లికబుల్, నో పెట్టేసేయండి. వాట్ ఈస్ ద అమౌంట్? 600. నెక్స్ట్ వన్ దేంట్లో వేస్తారో చెప్పండి మా, డిపాజిట్ క్యాష్ ఇంటూ హెచ్డిఎఫ్సి బ్యాంక్ అకౌంట్ అన్నమ్మా. కాంట్రానా మ్యామ్? కాంట్రా, కరెక్ట్ కదా, కాంట్రానే కదా. ఇప్పుడు అకౌంట్ దగ్గర ఏం తీసుకుంటారు? హెచ్డిఎఫ్సి. కరెక్ట్ మా, హెచ్డిఎఫ్సి. హెచ్డిఎఫ్సి బ్యాంక్ అకౌంట్ డేటా టు క్యాష్ అకౌంట్. షోయింగ్ నెగటివ్ క్యాష్. పర్లేదు వేసుకోండి, ఎందుకంటే మనం ఇప్పుడు క్యాష్ లో బ్యాలెన్స్ లేదు, మనము ప్రాపర్ ట్రాన్సాక్షన్స్ చేయట్లేదు కదా, అలాగే వస్తుంది. మీరు సేవ్ చేయండి చెప్తాను. ఓకేమ్మా, ఇప్పుడు ఇవన్నీ కూడా ఎక్కడ ఎఫెక్ట్ అయ్యి ఉంటాయి, మనం ఎక్కడ చూసుకోవచ్చు ఈ ట్రాన్సాక్షన్స్ అన్ని? డే బుక్ లో. డే బుక్ లో చూసుకోవచ్చు. డే బుక్ లో మళ్ళా కూడా మనం ఏదైనా మిస్టేక్స్ ఉంటే ఆల్టర్ చేసుకోవచ్చు. ఓకే మ్యామ్.
ఓకే మా అర్థమైంది కదా ఎలా ప్రాక్టీస్ చేసుకోవాలో క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు. ఎస్ మ్యామ్. Yes, ma'am. ఓకే మీరు బ్యాక్ వెళ్ళిపోండి మా. ఇంకా మీరు స్టాప్ షేరింగ్ ప్రెస్ చేసేయండి, నేను చెప్తాను ఇంకా. ఓకే అండి, మీరు రియల్ టైంలో వర్క్ చేసుకునేటప్పుడు కూడా సేమ్ ట్రాన్సాక్షన్స్ మా. మనకైతే ఇక్కడ ఎగ్జాంపుల్ ఇచ్చాడు, అక్కడ ఎగ్జాంపుల్స్ ఉండవు, మనమే చేస్తుంటాం. మనం అకౌంటెంట్ కాబట్టి మనం క్యాష్ పే చేస్తాము, క్యాష్ డిపాజిట్ చేస్తాము, పర్చేస్ చేస్తాము, సేల్ చేస్తాము. మనం ఎంట్రీస్ ఎలా వేసుకోవాలి. సో బెస్ట్ ఎగ్జాంపుల్ అన్నమాట ఇది మనకి.